అంటే పిలిచి, ఆర్ అంటే రండని ఆహ్వానించి, ఓ అంటే ఒక్కొక్కరికి, డి అంటే డబ్బులు ఇస్తూ, యు అంటే ఉత్తమమైన, సి అంటే సినిమాల ద్వారా, ఈ అంటే ఎదగండిరా అని చెప్పి, ఆర్ అంటే రక్షకుడు సార్ ప్రొడ్యూసరు. ఒక విలువ, ఒక గౌరవం, ఒక మర్యాద. మురళీమోహన్ గారు 320 సినిమాల్లో నటించాడంటే ఆ నిర్మాత దగ్గర చేతులు కట్టుకొని జీవించాడు. తను నిర్మాత అయినప్పుడు తన దర్శకుడు దగ్గర గురువుగా జీవించాడు. దట్ టైప్ ఆఫ్ డేస్ ఆర్ గోయింగ్ ఆన్ నవ్వే డేస్. అంటే నవ్వే డేస్ కాదు, నవ్వే డేస్. ఏందో మీ చిత్రం విజయవంతం కావాలని నిండుగా కోరుకుంటున్నారు వెంకటేశ్వరరావు గారు. ధన్యవాదాలు. డైరెక్టా డి అంటే ధైర్యం చెప్తూ, ఐ అంటే ఇండస్ట్రీలో, ఆర్ అంటే రాణించాలంటే, ఈ అంటే ఇలా నటించాలని, సి అంటే కరెక్ట్గా, టీ అంటే ట్రీట్మెంట్ ఇచ్చే, ఓ అంటే ఒక, ఆర్ అంటే రక్త సంబంధీకుడు సార్. అదే సార్ డైరెక్టరు. 110 ఏళ్ల సినీ జగత్తులో ఎవరికి తెలీదు. తొందరగా అయినా రియాక్టు, అందరిది అద్భుతమైన యాక్టు, నేను చెప్పింది ఫ్యాక్టు. సూపర్ సూపర్, అద్భుతం అద్భుతం. ఇక బోణి ఏం సార్ ఆ పాట బాణి, అబ్బా అబ్బా ఏం చేసావు పూజ, తినిపించాడు కాజా, అద్భుతమైన ఉంది పాట కలేజా, ఏడి భరద్వాజ. అద్భుతమైన పాట, అద్భుతమైన పాట. ఒక్క పాట చాలు. ఇంకో గొప్ప విషయం తెలుసా, కళ్ళు 2 కాదు 4 అడిగా వెంకటేశ్వర స్వామిని. మొత్తం పాట అంతా ఆడబిడ్డలు చీరలు కట్టుకొని అద్భుతంగా నటించారు. అద్భుతంగా మా అబ్బా మొత్తం వెతికిన ఎక్కడైనా గౌను లేదు, కనిపించలే డౌను. అద్భుతం అద్భుతం డైరెక్టర్ గారు. ఇక ఆయన లేకపోతే సినిమా గుల్ల. ఆయన చూస్తేనే అసలు అప్పటి నుంచి భయపడేవాడు పిల్ల జల్ల. ఆ రావులమ్మ సినిమా ఆయనకి చెల్ల, అరుగో వారే శ్రీ కొల్ల రావాలి ఇక్కడికి మళ్ళా. అసలు అశోక్ కుమార్ గారు, ఆయన గురించి వర్ణించేంత అర్హత నాకు లేదు. ఐ హ్యావ్ నో రైట్ టు మేక్ ఎనీ కామెంట్ అని. ఏందిరా బిడ్డ నీ డేరు, ఎట్ట తీసుకున్నావు కేరు, మీలాంటి నటులు దొరకటం చాలా రేరు, సినిమాకు తెచ్చావు భలే పేరు, అందుకే మీ అమ్మ పెట్టిన పేరు ఇస్తారు. అద్భుతం అద్భుతం అద్భుతంగా నటించి ఈ చిత్రంలో ప్రతి ఒక్కరు కూడా నిర్మాత నమ్మకానికి న్యాయం చేశారు. ఆ భగవంతుడు, ఆ తల్లి, ఆ కళామ తల్లి మిమ్మల్ని అందరినీ ఆశీస్సు పదును పెట్టండి, మీ మేధస్సు నిలబెట్టండి, కళామ తల్లి యశస్సు, నిర్మాతలు బతుకు పోయిండి ఆయుష్, ఆయన మిమ్మల్ని గురించే మనస్సు, ఇటువంటి సభలో మాట్లాడడానికి ఎంతో తీసుకున్న తపస్సు, ఎక్కడే ఆ నిర్మాత కేఎస్. వెల్కమ్ వెల్కమ్ సార్. ఇంత గొప్ప చిత్రాన్ని ఆదరించి ఇంకా మిగతా వాళ్ళ గురించి మాట్లాడటానికి ఎక్కువగా లేదు టైం కనుక ఈ ప్రతి నివాసం ఇది భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశం. మీలో స్వార్థం ఉండదే లేసం, మీరు బ్రతికేదే ప్రేక్షకుల కోసం, అందే మాకున్నటువంటి సంతోషం. ఇక ఆపన నా ఉపన్యాసం అని తెలియచేస్తూ, నిజంగా సువర్ణమే బిడ్డ. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. పేరే బ్రహ్మాండంగా పెట్టారు, అమరావతికి ఆహ్వానం అని. సగం క్రెడిట్ దీంట్లోనే వచ్చేసింది మీ అందరికీ కూడా. వాళ్ళకి భారతదేశంలోనే కాడ ఏ దేశం వెళ్ళినా కూడా అమరావతికి వచ్చేయాలి, అమరావతిలో రావాలి అని ఎంతోమంది కోరుకుంటున్నారా. వాళ్ళందరికీ కూడా అమరావతికి ఆహ్వానం అని చెప్పి మంచి టైటిల్ పెట్టారు. చాలా సంతోషం. ముఖ్యంగా ఈ చిత్ర నిర్మాతలు కానీ, మా చిత్ర హీరో కానీ, ప్రొడ్యూసర్ కానీ అందరూ కూడా మా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ముప్పా వెంకయ్య చౌదరి గారి సమర్పణలో మరి శివ గారు, ఆర్ వెంకటేశ్వరరావు గారు, ఇంకా మిగిలిన మా మిత్రులందరి సహకారంతో ఒక మంచి సినిమా తీశారు తప్పకుండా. ఎందుకంటే గతంలో వారు నిర్మించిన సినిమాలన్నీ కూడా చూశారు. చిన్న బడ్జెట్లో మంచి సినిమాలు చేశారు. వాళ్ళు పెద్ద బడ్జెట్లో పెద్ద సినిమా తీసే దానికంటే కూడా చిన్న సినిమాలో పెద్ద సినిమాగా చేస్తే మరి నిర్మాత గట్టిగా నిలబడటానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి సినిమా రావాలని టీజర్ చూస్తుంటే చాలా భయంగానూ ఉంది, చాలా ఆనందంగానూ ఉంది, ఇంకా చాలా మంచి సినిమా అవుతుంది. డెఫినెట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజున ఇవాళ తెలుగు సినిమా మార్కెట్ ఇదివరకు ఆంధ్రదేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉండేది. లాంటిది ఇవాళ సినిమా రిలీజ్ అయిందంటే భారతదేశం యావత్తే కాకుండా ప్రపంచం యావత్తు కూడా ఒకే రోజున రిలీజ్ అయ్యేటువంటి స్టేజ్కి మన తెలుగు సినిమా ఇవాళ ఎదిగింది.
భారతదేశంలోని ఇతర భాషల వాళ్ళందరూ కూడా తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ సినిమా రైట్స్ కొనుక్కుందాం, లేకపోతే రీమేక్ చేద్దామా అనేటువంటి ఆతృత్వం అందరూ కూడా ఎదురు చూస్తున్న సందర్భం ఇది. పెద్ద సినిమాలు వస్తున్నాయి, చిన్న సినిమాలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సినిమాలు ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని, ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక అద్భుతమైన స్టూడియోని ఇక్కడ కట్టించడం కోసం న్యూ సిటీలో దానికి బ్రహ్మాండమైన అవకాశాలు ఇచ్చి చేస్తున్నందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా శుభాభినందనలు. అలాగే మరి అమరావతి రూపకర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కూడా ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా శివగారికి, అలాగే వెంకటేశ్వరరావు గారికి, ముప్పా చౌదరి గారికి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇందులో నటించిన హీరో హీరోయిన్లకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆయన గురించి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, చాలా బాగా చేశారని, బ్రహ్మాండంగా చేశారని. ఈ సినిమాతో మీ జాతకమే మారిపోవాలి. థ్యాంక్ యూ, గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. సో ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయొద్దు, మన ప్రొడ్యూసర్ వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మా లైట్ హౌస్ సినీ మ్యాజిక్ తరపున ఇది 6వ చిత్రం అండి. అమరావతికి ఆహ్వానం అని పేరు పెట్టాము. తెలంగాణ వారికి ప్రయాణం అని పెట్టాము క్యాప్షను. అమరావతికి ఆహ్వానం, తెలంగాణ వారికి కూడా ప్రయాణం, ప్రత్యేక ప్రయాణం తెలంగాణ వారికి కూడా. అంటే పూర్వకాలంలో పెళ్ళిళ్ళకి ఆహ్వానం పలుకుతూ స్త్రీలకు ప్రయాణం అంటారు. ఇప్పుడు అమరావతికి ఆహ్వానం, తెలంగాణ వారికి ప్రత్యేకమైన పిలుపు. థ్యాంక్ యూ సార్. మేము ఇండస్ట్రీలో గత 30 ఏళ్ళ నుంచి ఉన్నాం, కానీ ఇండస్ట్రీలో రాణించాలంటే డబ్బు కావాలి కదా. ఆ డబ్బు కోసం 1991లో రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడం జరిగింది నేను, శంకర్రావు. ఆ టైంలో మాకు ప్రెసిడెంట్ గారు మురళీమోహన్ గారు అసోసియేషన్ స్థాపించడం అయింది. మురళీమోహన్ గారు మాకు 30 ఏళ్ళ అనుబంధం. మొన్నే 30 ఏళ్ళ ఫంక్షన్ చేసుకుని ఆయన ఘనంగా సన్మానించుకున్నాము. ఆయన సెకండ్ ప్రెసిడెంట్ మాకు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో అప్పుడే ఆయన పెట్టాము ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని. అప్పటి నుంచి ఆయనతో మాకు ఈ విధంగా ప్రయాణం సాగుతూ వచ్చింది. తర్వాత ఇండస్ట్రీలో అక్కడ రియల్ ఎస్టేట్లో డబ్బు సంపాదించుకొని బయటకు వచ్చిన తర్వాత మా శంకర్రావు మళ్ళీ ఇండస్ట్రీకి వెళ్దామా అన్నాడు. ఎందుకు వచ్చాం కదా బయటికి అన్నాం. అప్పుడు తీద్దామంటే డబ్బులు లేవు మన దగ్గర, అప్పుడు డబ్బులు ఉన్నాయి కదా తీద్దామన్నాడు. మనం ఎక్కడ ఫైనాన్స్ తీసుకోవద్దు, అప్పులు చేయొద్దు, మనం సొంత డబ్బుతో తీద్దాం, సినిమాలు ఉంటే ఉన్నాయి పోతే పోయి నేను ఉద్దేశంతో దిగి ఈ 6వ సినిమాని ఈ విధంగా తీయడం జరిగింది. దీన్ని మీరందరూ ఆశీర్వదించి అంతా థియేటర్లో చూసి, అయితే గొప్పతనం ఏంటంటే చిన్న సినిమా అయినప్పటికీ అన్ని సినిమాలు కూడా ఓటీటీకి ఇవ్వలేదు, థియేటర్లు రిలీజ్ చేసాం. అన్ని థియేటర్లు రిలీజ్ చేసాం 2 రాష్ట్రాల్లో కూడా. మధ్యలో ఒక సినిమా భోజ్పురి తీసాము, అది అక్కడ రిలీజ్ చేసాము, ఇక్కడ తెలుగులో డబ్ ఇక్కడ రిలీజ్ చేసాము. ఈ 6వ సినిమాను కూడా మీరందరూ ఆశీర్వదించి మమ్మల్ని ఇంకా ముందుకి ప్రోత్సహిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సారీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. చాలామంది నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారంటే చాలా సంతోషం. నాకు ఇన్స్పిరేషన్ మురళీమోహన్ గారు అండి. ఈరోజు ఆయన వేదిక మీద ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే యంగ్ బ్లడ్తో ఉన్నారు. అది నాకు చాలా సంతోషం. నిజంగా తెలుగు సినిమా పరిశ్రమలో అందం అనే హీరో, అందగాడు అనే హీరో తొలి రోజుల్లో మనం విన్న పేరు ఒకటే, అది మురళీమోహన్ గారు. అది అందరికీ తెలుసు. ఆ రోజు నుంచి ఆయనకి ఆ రోజుల్లోనే గర్ల్స్ ఫ్యాన్స్ ఎక్కువ. అది నిజంగా అప్పట్లో అందరూ మాట్లాడుకున్న విషయం. ఇక ఈరోజు అందరికీ అమరావతికి ఆహ్వానం అనే సినిమా తరఫున వీళ్ళందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. ముఖ్యంగా ప్రాసమణి గారు ఈరోజు నాకు చాలా ఇష్టం. ఆయన ఈరోజు వేదికని షేర్ చేసుకున్నారు. మా డైరెక్టర్ గారు భరద్వాజ్, మ్యూజిక్ డైరెక్టర్, అండ్ మా అశోక్ కుమార్ గారితో కలిసి నటించాను. మా ప్రొడ్యూసర్ గారు మురళీమోహన్ గారు, హీరో గారు ఎస్టీఆర్ గారు, అందరికీ మొత్తం మా ప్రభు అన్న చిన్న కౌంటర్ వేసాడు. అది ఆయనకి తెలుసు అనుకుంటా. 30 ఏళ్ళు కాదన్న, 15 ఏళ్ళే వయసు కాదు, ఎంట్రీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అమరావతికి ఆహ్వానంలో నిజంగానే చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఒక పిచ్చోడి పాత్ర. ఆ పిచ్చోడు అంటే ఇప్పటి వరకు నేను నవ్వించి కామెడీ పాత్రలు కానీ లేకపోతే రకరకాల పాత్రలు కానీ చేస్తున్నాను. బట్ ఈ సినిమాలో ఒక పిచ్చి పాత్ర, అక్కడ పిచ్చోడు. ఆ పిచ్చి పాత్ర మీకు ఎలా పిచ్చెక్కిస్తుందో సినిమాలో చూడాలి. చాలా మంచి సినిమా. ఎందుకంటున్నానంటే రెగ్యులర్ ఫార్మాట్లో మనకు చాలా సినిమాలు వస్తాయి. 3 సినిమాలు మాత్రమే ప్రేక్షకుని థియేటర్లో కూర్చోబెడతాయి. అది ఒకటి ఎంటర్టైన్మెంట్ సినిమా.
2 కుటుంబ కథా చిత్రం, 3 ఇలా భయపెట్టే చిత్రం. ఇది ఖచ్చితంగా మీ అందరినీ భయపెడుతుంది. ఆ భయమే రేపొద్దున విజయాన్ని ఇస్తుంది. అంత మంచి సినిమాని అద్భుతంగా డైరెక్ట్ చేశారు మా డైరెక్టర్ గారు. అండ్ ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ కూడా నా తరఫున కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. ప్రాసమణి గారి ప్రాసల ప్రాభవాన్ని మనం చూస్తున్నాం. చాలా 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 హ్యాపీగా ఉంది సార్. రసవత్తరంగా సాగించారు సభను మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. పోతే ముఖ్యంగా ఈ రోజున మనందరం కూడాను ఆనందించాల్సినటువంటిది, ఆహ్వానించాల్సినటువంటి విషయం ఏంటంటే 5.5 దశాబ్దాల పైబడిన చలనచిత్ర జీవితంలో ఎన్నెన్నో అద్భుత విజయాలను సాధించి నటుడుగా, నిర్మాతగా, ఒక రియల్టర్గా, ఒక పార్లమెంటేరియన్గా, ఒక మానవతావాదిగా ఎన్నెన్నో రంగాల్లో కాలు పెట్టిన ప్రతి రంగంలో కూడా అద్భుత విజయాలు సాధించినటువంటి మన మురళీమోహన్ గారికి పద్మశ్రీ వచ్చిన సందర్భంగా ఆయన పాల్గొన్న తొలి సినిమా సభ ఇది. అండ్ ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు గివ్ ఎ గిఫ్ట్ క్లాప్ అండ్ గివ్ ఎ స్టాండింగ్ ఓవేషన్ టు అవర్ గ్రేట్ మురళీమోహన్ గారు. రియల్లీ హీ డిజర్వ్స్ ఎవరీ ఆ పద్మశ్రీ అనేటువంటి అవార్డుకు సంబంధించినటువంటి ప్రతి ప్రతిష్టను దక్కించుకున్నటువంటి గొప్ప వ్యక్తి మురళీమోహన్ గారు. వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ ఈ నిర్మాతలైనటువంటి మిత్రుడు శంకర్ కానీ, వెంకటేశ్వరరావు గారు కానీ, వీళ్ళ వెనుకున్నటువంటి అశోక్ కుమార్ గారు, వీళ్ళంతా కూడాను హ్యావ్ ఏ వండర్ఫుల్ జర్నీ. అలాగే రవిశంకర్ గారు, ద గ్రేట్ పర్సన్ ఇన్ ద మీడియా, వారి కార్యక్రమానికి రావటం, అలాగే కంఠమనేని వారు, అలాగే మా మిత్రుడు నాగేంద్ర ప్రసాద్ గారు, ఆయన సీరియల్ ప్రొడ్యూసర్గా మేము ఎన్నెన్నో సీరియల్స్ ఇది చేసాం. ఇంకా ప్రసన్న గారి గురించి పరిచయ వాక్యాలు అవసరం లేదు. ఇంతమంది ప్రముఖులు పాల్గొని ఈ సినిమా యొక్క విజయాన్ని ఆశించటము, ఆకాంక్షించటము, అలాగే కంటెంట్ కూడా చూసాము. ద బ్యూటిఫుల్ లేడీ, తను మంచి క్యారెక్టర్, అందరితో కూడా చాలా మంచి మంచి క్యారెక్టర్ చేయించుకున్నారు. ఆ సినిమాలు చూస్తుండగానే ట్రైలర్స్లోనే అర్థమవుతుంది ఇట్ ఇస్ గోయింగ్ టు బికమ్ ఏ వెరీ గుడ్ సక్సెస్ అనేటువంటిది. ఆ సక్సెస్ స్మెల్ అనేటువంటిది, ఆ సక్సెస్ ఫ్లేవర్ అనేటువంటిది కనిపిస్తుంది. ఆ సక్సెస్ తప్పకుండా ఈ సినిమాకు అందుతుందని ఆశిస్తూ, ఇక్కడ అమరావతి అంటే అదేదో ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నారు. మహారాష్ట్రలో ఒక అమరావతి ఉంది, ప్లస్ ఇంద్రుడు రాజధాని అమరావతి, స్వర్గపురి. సో అలాంటి దానికి ఇవాళ మనం ఫస్ట్ రాజమహేంద్రవరం మాజీ ఎంపీగా మురళీమోహన్ గారు, ఒక పొలిటీషియన్గా, ఒక ఆర్టిస్ట్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక ఆటోమొబైల్ ఫీల్డ్గా, అలాగే ఒక రియల్ ఎస్టేట్ ఫీల్డ్గా, అలాగే ఒక బిల్డర్గా, ఒకటి కాదు అన్ని సకల కళలకు సంబంధించి ఆయనకి పద్మశ్రీ వచ్చింది. ఏ ఒక్కదాని గురించి కాదు. ప్లస్ చాలా లేట్ అయినా కూడా లేటెస్ట్గా వచ్చింది పద్మశ్రీ. సో అలాంటి ఆయనకి ఇవాళ ఈ అమరావతికి ఆహ్వానం అంటే ఇంద్రుడు రాజధాని అమరావతి పేరు పెట్టుకున్న ఆహ్వానంలో ఇవాళ ఫస్ట్ సన్మాన సభలాగా ఇది జరుగుతూ అమరావతికి ఆహ్వానంకి టేజర్ చేస్తున్న దానికి డెఫినెట్గా యూనిట్ అందరికీ కూడా ఆయనకి సన్మానం చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెబుతూ, అట్లాంటి డిజర్వ్ ఆయన పర్ఫెక్ట్ వ్యక్తి, అలాంటి వ్యక్తికి చేస్తాం అనేది చాలా గొప్ప విషయం. ప్లస్ సినిమా మనం టేజర్ చూసాం, డెఫినెట్గా చాలా గొప్పగా ఉంది. మా వెంకటేశ్వర గారికి, శివ గారికి మంచి హిట్ సినిమా అవుతుంది అనేది కన్ఫర్మ్డ్గా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది. అలాగే జీవికే డైరెక్టర్ చాలా బాగా చేశారు. మ్యూజిక్ డైరెక్టరు రీ రికార్డింగ్ కానీ, ఎఫెక్ట్స్ కానీ అన్ని భరద్వాజ్, ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ పక్కన పెడితే దీంట్లో హిట్ కాళ్ళకి మా సుధీర్ బాబుకి ఫస్ట్ టాపెస్ట్ హిట్ ఏదైనా సినిమా ఉందంటే అది ప్రేమ కథా చిత్రం. దానికి కెమెరామెన్ మా ప్రభాకర్ రెడ్డి గారు, దీనికి కూడా కెమెరామెన్. డెఫినెట్గా ఈ సినిమా అతి పెద్ద హిట్ అయ్యి మా వెంకటేశ్వర గారు, మా శివ గారు 6 సినిమాలు అయినాయి అంట. ఈ డబ్బులతో ఇంకో 9 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్లస్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కూడా, ఆడవాళ్ళు కూడా చూస్తుంటే చాలా ముచ్చటగా ఉన్నారు. చాలా డెఫినెట్గా ఆడియన్స్ ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టుగా ఈ టేజర్ ఉంది. సో ఇలాంటి సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఆ జీవికేకి ఇంకా అంటే ఆయన ఆల్మోస్ట్ ఫస్ట్ అన్నారు, బట్ ఎన్నో సినిమాలు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సార్ ముందుకు ఇక్కడికి. ఈ సినిమాని నేను చూశాను. డెఫినెట్గా సురేష్ క్రేజ్ అంతా ఆయనకి వెళ్ళిపోద్ది. చాలా మంచి ఆర్టిస్ట్గా నిలబడతాడు. అంటే నేను ఫస్ట్ సినిమా చేశాను, కానీ చేసినప్పుడు ఏదో ఉంటుందిలే అనుకున్నా. సినిమా చూస్తున్నంతసేపు ఒక క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ అన్నీ కలిగించినాయి. డెఫినెట్గా క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్. నేను చూసేటప్పుడు చెప్పాను, నేను అంత ఫీల్ అవ్వలేదు. సినిమా చూసినాక మీరు ఏదో చెప్పారు కానీ చూపించింది వేరే చూపించారు అన్న. ఆయన మొత్తం ఆడుకున్నారు, ఎడిటింగ్ అవన్నీ కూడా చాలా. అంటే సినిమా చేసేటప్పుడు మాకు ఓలాగా ఉంటుంది, సినిమా చూస్తే టోటల్గా చేంజ్ ఉంటుంది. మాకే అర్థం కాలేదు, చేసినప్పుడు మేము ఫీల్ అవ్వాలి, చూసిన తర్వాత ఆ ఫీల్ అయ్యాం. డెఫినెట్గా ఇది మంచి సక్సెస్ అవుద్ది.
వాళ్ళు చాలా రోజుల నుంచి శివ గారు, మా బావగారు వెంకటేశ్వరరావు గారు, వాళ్ళిద్దరికి మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అన్ని సినిమాలు చూశాను బిగినింగ్ నుంచి. ఒక్కో దాంట్లో ఏదో ఒక మెసేజ్తో చేస్తున్నారు. నేను చేసేది కూడా. ఆయన కొడుకు పెద్ద డాక్టర్ లండన్, ఇది అమెరికాలో. ఆయన వాళ్ళ ఫాదర్, పిల్లలందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఫాదర్ని, ఏది నువ్వు ఇంకా ఇదిగా ఉండాలని. అంటే అటువంటి పిల్లలు ఉండటం కూడా ఆ ఫ్యామిలీకి, ఈయనకి బెటర్. ఎందుకంటే వద్దు అని డిస్కరేజ్ చేస్తారు, కాదు నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది కంటిన్యూ చేయని అడుగుతున్నారు. డెఫినెట్గా ఆయన ఇంకా చాలా సినిమాలు చేస్తారు. ఆయనకి ఆ ప్యాషన్ ఉంది. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ వస్తుంది. ఇంకా వాళ్ళు చెప్పినట్టు 9 సినిమాలు కాదు, ఇంకా ఎక్కువే చేస్తారు. మేమంతా సినిమాల నుంచి రిటైర్ అయ్యాం, కానీ వాళ్ళు మాత్రం ఎంటర్ అయ్యారు. ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అలానే మురళీమోహన్ గారికి ఈ దీంట్లో, ఎందుకంటే నేనే చెప్పాను ఇందాక మురళీమోహన్ గారితో, చాలా అతనికి మంచి పేరు వస్తుందండి. అలానే కెమెరామెన్ గారు కూడా చాలా బాగా తీశారు, మంచి ఆర్టిస్టులు. డెఫినెట్గా బాగుంటుంది. ఇంకా బెటర్ సినిమాలు వస్తాయని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా పద్మశ్రీ మురళీమోహన్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్, ఏ వెల్ డిజర్వ్డ్ పద్మశ్రీ టు హిమ్. ఓకే, అలాగే మా సోదరుడు శివ కంఠమనేనికి అండ్ వెంకటేశ్వరరావు గారికి అండ్ అదర్ టీమ్ మెంబర్స్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అమరావతికి ఆహ్వానం ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని, మీరు అనుకున్నట్టు ఈ హారర్ ఫిల్మ్తో అందరినీ భయపెట్టాలి, రియల్గా భయపెట్టాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, అమరావతి ఫైల్స్ అని గతంలో ఒక సినిమా తీసి నేను ఎవరిని భయపెట్టాలో వాళ్ళని భయపెట్టాను. అలాగే ఈ అమరావతికి ఆహ్వానం. అమరావతిలో ఎంతమంది ఎన్ని పోరాటాలు చేశారో, ముఖ్యంగా మహిళలు కానీ రైతులు కానీ, వాళ్ళందరి శ్రమని వేస్ట్ చేసిన సందర్భంగా చాలా ధైర్యంగా అమరావతి మీద, అమరావతి రైతుల మీద అద్భుతమైన సినిమాని నిర్మించినటువంటి మంచి జర్నలిస్టు, మంచి టీవీ ఛానల్ ఓనరు, వారు ఇంకా మంచి సినిమాలు తీయాలి. ఆ సినిమాలో లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది పక్కన పెడితే మీరు మంచి సినిమా తీయగలరు, తీయండి. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా సోదరుడు తీస్తున్నాడు సినిమాలో, నేను తీసినది ఈగిపోయినా మా సోదరుడు మాత్రం సినిమాలు తీస్తూనే ఉంటాడు. జీవి మేము సార్ అశోక్ గారు కథ మా బ్రదర్కి చెప్పాం ఫస్ట్ టీకి ముందు. ఆయన కొన్ని సజెషన్ చెప్పారు, అప్పుడు కొన్ని పేర్లు మార్చారు, అది చాలా అవసరం అది. సో మీరు సినిమా చూడాలి ఒకసారి తప్పనిసరిగా. మొన్న పిలిచినప్పుడు ఒంట్లో బాగోలేక రాలేకపోయాను, తప్పనిసరిగా చూస్తాను. ముందుగా మురళీమోహన్ గారు కంగ్రాచులేషన్. మొన్ననే ఇంటికి వెళ్ళి చెప్పాను, నిజంగా ఎవరైనా అయితే ఆయన రేంజ్కి ఈ చిన్న సినిమా ఫంక్షన్లో వద్దులే, నెక్స్ట్ టైం వస్తానని తప్పించుకుంటారు. కానీ ఆయన చాలా చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేసే పెద్ద మనసున్న మురళీమోహన్ గారు ఆయన. దానికి నిదర్శనమే ఈరోజు ఈ ఫంక్షన్ రావడం. ఆయన ఇప్పుడు నేను జర్నలిస్ట్గా నాకు నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు అందరూ ఎంకరేజ్ చేశారు. అలాగే మురళీమోహన్ గారు ప్రథములు నాకు ఫస్ట్ నుంచి చేశారు. అలాగే ఇండస్ట్రీ అందరినీ కూడా ఆయన ప్రోత్సహిస్తుంటారు, ఇండస్ట్రీ సినిమాలకి ఆయన ముందుంటారు. సో నాకు రోజు క్లబ్లో కలిసి మా హీరో గారు డైలీ కలుస్తూ ఉంటాం. ఆయన వరుసగా డాక్టర్ సలీం సినిమా ఈయన చూసినప్పుడు, సార్ మీరు ఎందుకో ఆ టైప్ క్యారెక్టర్లని చేస్తూ ఉండాలని నేను విజయాంతని టైప్లో వరుస సక్సెస్ అవ్వాలి నాకు మైండ్లో అలా ఫిక్స్ అయిపోయా. అప్పుడే చెప్పేది వరకు నేను. సో ఆ స్టైల్లో వరుసగా సక్సెస్ఫుల్గా 5-6 సినిమాలు చేయడం జరిగింది. అలాగే ఎస్ఆర్ గారు చాలా సినిమాలు చేస్తారు, మీతో కలిసి కూడా నటించాం కొన్ని సినిమాల్లో. అలాగే ప్రేమ కథా చిత్రం గుర్తుంది, చాలా అద్భుతంగా బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఆ రేంజ్, మళ్ళీ హారర్ ఆ రేంజ్లో ఈ సినిమా ఫోటోగ్రఫీ కనిపించింది నాకు. సో ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనసు కోరుకున్నాను. మా సురేష్ నిజంగా మేమందరి క్రితం ఇండస్ట్రీ రాని క్రితం వచ్చిన మనిషి అతను. సూపర్ సార్, మీరు కూడా రాలేదా అప్పుడు ఇండస్ట్రీకి? ఓకే. సో సురేష్ ఇంతమంది పొగుడుతుంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ముఖ్యంగా మా అశోక్ కుమార్ గారు అద్భుతమైన ప్రొడ్యూసర్తో పాటు అద్భుతమైన నటులు. ఆయన వరుసగా ఉషారావు దగ్గర ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. సో ఫస్ట్ టైం స్క్రీన్లో చూసి పోస్టర్లో చూసి హ్యాపీ ఫీల్ అయ్యాను. సార్ మీరు నిర్మాతగా మన గారు ఆర్టిస్ట్గా ఆయన కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే జీబీకే గారు బాగా చేశారు. అలాగే ఏ ఫంక్షన్ వచ్చినా మెయిన్ బాగా అక్కడ నాకు ఈయనంటే నాకు చాలా చాలా ఇష్టం. రోజు పొద్దున్నే ఫోన్ చేస్తాను నాకు డైలీ, దాదాపు 10 సంవత్సరాల నుంచి. శ్రీమణి గారు ఆయన ఫోన్ రాకుండా ఉండదు, మెసేజ్ రాకుండా ఉండదు, ఏదో రోజు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. అమ్మ ఈయన హ్యాపీగా ఉన్నారంటే ఆయన మెసేజ్ వస్తే హ్యాపీ ఫీల్ అవుతాను.
ఆయన ఫంక్షనల్ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నాను, కంపల్సరీ వస్తాను. నిజంగా ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. పాత్రికేయ మిత్రులకి, అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, మా గురువు గారు, మా అందరికీ గౌరవనీయులు, మా అధ్యక్షుడు, మా మెంటర్, ఆయనకి మా కృతజ్ఞతలు. అట్లాగే మా బావగారు అశోక్ కుమార్ గారు, ఆయన కూడా మా కృతజ్ఞతలు. మా మిత్రులందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ, మా జేవీకి, మా కో ఆర్టిస్టులకి, మా హీరోయిన్కి అందరికి కూడా శుభ సాయంత్రం. సో ఐఎమ్ ప్రౌడ్ టు బీ హియర్. దిస్ ఇందాక మా ప్రొడ్యూసర్ చెప్పాడు, మేము ఫస్ట్ 2019లో అక్కడొకటి ఉంటాడని ఒక సినిమా చేసాం, థ్రిల్లర్ మూవీ. తర్వాత 2022లో మధురపూడి గ్రామం అనే నేను ఒక సినిమా చేశాం. తర్వాత 2024లో రాఘవరెడ్డి, తర్వాత బిగ్ బ్రదర్, తర్వాత మా మిత్రుడు చేసిన సినిమా ఆదిపర్వం. అట్లాగే మా కుటుంబం నుంచే కొమ్మాలపాటి శ్రీధర్ మా బ్రదరే, ఆయన అలా నిన్ను చేరి ఇప్పుడు వచ్చి సుమతి శతకం అని మావాడు తీశాడు, ఈ యంగ్ ప్రొడ్యూసర్. ఇది 6వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఈ 6వ తారీఖు రిలీజ్ అయ్యే సినిమాలన్నీ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అట్లాగే మాతో పాటు 13వ తారీఖు వచ్చే సినిమాలు కూడా హిట్ అవ్వాలి. మొన్న సంక్రాంతికి వచ్చిన పెద్ద సినిమాలన్నీ హిట్ అయినాయి, ఆల్మోస్ట్ అందరికీ డబ్బులు వచ్చినాయి. పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలు కూడా హిట్ అయితే సినిమాకి చాలా మంచిది. సినిమా ఇండస్ట్రీని మ్యాక్సిమం పోషించేదే మేమే. వాళ్ళు 10 సినిమాలే తీస్తారు, మేము 200 సినిమాలు తీస్తాం. సో మేము బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. సో మొన్న చిరంజీవి గారు ఒక మాట చెప్పారు, సినిమా ఎప్పుడు సక్సెస్ అవుతుందని. ఆయన మా సినిమా ఆల్రెడీ సక్సెస్ అయింది, ఎందుకంటే ఇన్ టైంలో తీసాము, అనుకున్న బడ్జెట్లో తీసాము, అదే సగం సక్సెస్. ఆ విధంగానే మా డైరెక్టర్ జీవికే చెప్పిన రోజుల కంటే ఒక రోజు తక్కువలోనే చేశాడు, చెప్పిన డబ్బుల కంటే ఒక 5 లక్షలు తక్కువలోనే చేశాడు. సో ఈజ్ ఏ ప్రొడ్యూసర్ డైరెక్టర్. నేను కొన్ని సినిమాలు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అంటే, ఎందుకు సార్ ఇక్కడే పెడతాం, ఏం పర్వాలేదు, ఆ ఎఫెక్ట్ వస్తుంది, మీరు అనవసరంగా ఖర్చు పెట్టడం ఏంటని. అతను చెప్పిన బడ్జెట్కి ఇంకా నేనే పెంచాను, కానీ ఆయన ఎప్పుడు తగ్గించే ప్రయత్నం చేస్తుంటాడు. సో అల్లు రామలింగయ్య గారు గీత ఆర్ట్స్ అని సినిమా పేరు, బ్యానర్ పేరు పెట్టారు. ఆయన పిల్లలు ఎవరు గీత అని లేరు. సినిమా తీయటం మన వంతు, ప్రేక్షకులు ఆడించడం వాళ్ళ వంతు, తర్వాత గీత, భగవద్గీత, గీత చెప్పినట్టు నడుస్తుంది. సో మన పని మనం చేసుకుంటూ పోవాలి, ఏదో రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. దాసనారాయణరావు గారు అంటుండేవాళ్ళు, మీరు 10 సినిమాలు తీయగలిగితే రండయ్యా, ఊరికే రామాకండి 1-2 సినిమాలకి. ఆ విధంగా మేము అందుకే ప్రిపేర్ అయ్యి వచ్చాము, దేనికైనా సిద్ధంగా ఉంటాం. సో మా బ్యానరు లైట్ హౌస్ సినీ మ్యాజిక్. మీరు అందరూ కూడా మొదటి నుంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. పర్టికులర్గా మేము మా హీరోయిన్ ఎస్తర్నోరా గురించి చెప్పాలి. బ్రాడ్ ఐస్ చూశారు కదా, కళ్ళతో చంపేస్తున్నామే. మంచి స్మైలు, అంత డైలాగ్ చెప్పినా కానీ కన్ను రెప్ప కొట్టదు. ఇట్లా బాహుబలిలో రమ్యకృష్ణ చెప్పు చూడండి డైలాగు, ఆ విధంగానే మీరు ఫ్యాన్ అయ్యండి, అయినా కానీ రెప్ప కొట్టదు. అది చాలా గొప్ప విషయం. సో బేస్డ్ ఆర్టిస్ట్కి యాక్టింగ్ అంటేనే కళల్లో ఉంటుంది. సో దట్స్ వై మా హీరోయిన్ అందరికీ కళ్ళు పెద్దయ్యే. ధన్యా బాలకృష్ణ అట్లనే ఉంది. నెక్స్ట్ సుప్రీత కూడా చిన్నమ్మాయి, ఆ అమ్మాయి కూడా కళ్ళు బాగా పెద్దవి, బాగా సూట్ అయ్యారు దెయ్యాలుగా. అండ్ దే ఆర్ బ్యూటిఫుల్ దెయ్యాలు. సో అందమైన దెయ్యాలు. మన నాగేంద్ర ప్రసాద్ రీఎంట్రీ ఇచ్చాడు, చూడటానికి మంచి క్యారెక్టర్ చేశాడు. తర్వాత జమినీ సురేష్ గురించి ఆల్రెడీ మా అశోక్ గారు చెప్పారు, చాలా బాగా అసోసియేట్ అయ్యి ఉన్నాం. మా మిత్రుడు భద్రం ఆల్రెడీ నా ఏమిటే ఉంటాడు, వెళ్ళిపోయాడా, సరే ఇప్పుడే వెళ్ళాడు. బాగా కూడా మంచి క్యారెక్టర్ బాగా చేశాడు. తర్వాత మా యంగ్ హీరో శివహరీష్, తన మేనల్లుడి అవుతాడు. ఆల్రెడీ 2-3 సినిమాల్లో హీరోగా చేశాడండి. ఇంతకుముందు మన ఊరి పాండవులు, తర్వాత మా సార్ టైటిలే, అందులో హీరోగా చేశాడు రీసెంట్ మూవీ. తర్వాత ప్రెజెంట్ లవ్ అని ఒక సినిమా చేశాడు. ఇంతకుముందు అక్కడ కూడా ఉంటాడు సినిమా, మా సినిమాలో కూడా హీరోగా చేశాడు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. మా సురేష్ గారికి, మా ఎస్తర్కి, మా ధన్యా బాలకృష్ణకి, అదేవిధంగా మా సుప్రీతకి, అదేవిధంగా మా జీవేకి, అందులో నాకు కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాం. సో అది సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా జేపీ గురించి చెప్పాలి. కెమెరా పుచ్చుకుని పరిగెత్తుంటాడు, మీద వేసుకుని పడేస్తాడు, నాకు ఎక్కడ పడిపోతాడని భయం. నువ్వేమే అంత కంగారు పడ, నాకు మెల్లిగా పర్వాలేదంటే. అలాగే మాకు అడ్వైజర్గా ఉంటూ గంటా శ్రీనివాస్ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు అన్నిటికీ కూడా.
ఖర్చు ఎక్కడ ఎక్కువ పెడతామేమో అని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. గంటా శ్రీనివాస్ అంటే ఈజ్ ఆల్వేస్ విత్ అస్. మాదంతా ఒక చాలా ఏళ్ళ నుంచి ప్రయాణం. ఈజ్ ఆల్వేస్ విత్ అస్. సో థ్యాంక్ యూ. మా మ్యూజిక్ డైరెక్టర్ అండి. రా 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 ఈయన ఇట్లా కనపడతాడు కానీ 7-8 సంవత్సరాలు యూకేలో చాలా ఇన్స్ట్రుమెంట్లు నేర్చుకుని వచ్చాడండి. ఈజ్ నాట్ అంటే కరెక్ట్ టైంకి ఈయన కరెక్ట్ మూవీ పడలేదేమో, దీంతో బ్రేక్ వస్తుందని ఆశిస్తానండి. మా తర్వాత మీకు మా ఎడిటర్ గురించి చెప్పాలి. ఆయన జయ హనుమాన్కి చేశాడు, సాయిబాబా అని ఆయన ఎడిటర్ దీనికి. సో ఆయన విఎఫ్ఎక్స్ కూడా తన కంపెనీ నుంచే చేశాడు. విఎఫ్ఎక్స్ కూడా బాగా చేశాడు. సో కొంచెం టైం తీసుకున్నా కానీ బాగా చేశాడు. అశోక్ కుమార్ గారు చాలా సైలెంట్గా చాలా చక్కగా చేశారు. అది ఏంటంటే ఇది కొంచెం అండర్ ప్లే చేసే క్యారెక్టరు. ఈయనేంటి బయట సినిమాల్లో చూస్తే భయంకరమైన విలను, సినిమాల్లో చూస్తే బయట ఏమో చాలా సాఫ్ట్, ఏ ఎక్స్ట్రా కరెక్టర్ యాక్టివిటీస్ లేవు, చాలా సాఫ్ట్ అనమాట. అది చాలా మీ అందరినీ ఈ సాయంత్రం కలుసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నాకు డైరెక్టర్ జీవీకే గారి గురించి తెలియదు నాకు, అందుకే ఇందాక మాట్లాడలేకపోయాను. కానీ ఇది మొదటి సినిమా అని చెప్పారు. మొదటి సినిమాకే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్షన్ అన్నీ కలిపి చేస్తున్నారంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్. మా గురువుగారు దాసరి నారాయణరావు గారు కూడా ఆయనే కథకుడు, ఆయనే స్క్రీన్ ప్లే, ఆయనే డైరెక్షను, అన్ని రకాల వింగుల్లోనూ ఆయన సక్సెస్ అయ్యారు. మీరు కూడా మా గురువు గారి లాగానే అన్ని విభాగాల్లో కొన్ని సక్సెస్ అయ్యి రాబోయే రోజుల్లో మంచి సినిమాలు తీయాలి. మా శంకర్రావు గారు ఇందాక ఇంకో మాట అన్నారు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ అని. అది చాలామంది వాళ్ళ డైరెక్టర్స్ అంటే ఎలా ఉందంటే 100 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి రోజుల్లో అంత ఎందుకంటే మనం ఇక్కడే తీసేయచ్చని అనుకున్న బడ్జెట్లో అనుకున్న టైంలో సినిమా తీస్తే సగం సక్సెస్ అక్కడే వచ్చినట్టు లెక్క. మీరు ఫ్యూచర్లో కూడా ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా ప్రొడ్యూసర్ డైరెక్టర్ అనే పేరు మాత్రం గట్టిగా నిలబెట్టుకోండి. థ్యాంక్ యూ. గుడ్ లక్. గాడ్ బ్లెస్. వారి ఒక లెజెండ్, మా అందరికి ఒక ఇన్స్పిరేషను. సో మీ బ్లెస్సింగ్స్ మా మీద ఉండాలనేది మా కోరిక సార్. అదేవిధంగా ఇది నా గెస్ట్ స్టేజ్ కాదు, మా ఫ్యామిలీ ఫంక్షన్. మా పెదనాన్న అనొచ్చేమో, అనొచ్చో లేదో అనేంటి సార్. సో ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ ఫంక్షన్. సో అమరావతికి ఆహ్వానంలో నటించిన ప్రతి ఒక్కళ్ళకి, డైరెక్టర్కి, జీవికే గారికి, అదేవిధంగా ఆల్ టెక్నీషియన్స్ అందరికీ కూడా ఐ విష్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ అండ్ ఇక్కడ వచ్చిన మన మీద ప్రేమ పెట్టి మన పిలుపుకి రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ, వెల్ విషర్స్ అందరికీ, ఆర్టిస్ట్ ఫ్యామిలీస్ అందరికీ, టెక్నీషియన్స్ ఫ్యామిలీస్ అందరికీ, వెల్ విషర్స్ అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. చాలా రోజుల తర్వాత, అది కూడా 2026లో ఫస్ట్ ప్రెస్ మీట్, ఫస్ట్ రిలీజ్. నేను కూడా చాలా హ్యాపీ, గ్రేట్ఫుల్, ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే సినిమాలు చాలా చేశాను, అన్ని రిలీజ్కి 1 by 1 రెడీగా ఉన్నాయి. కానీ అమరావతికి ఆహ్వానం ఆయన చెప్పారు మేబీ హీ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ, బట్ నాకు కూడా ఒక రకంగా దిస్ హోల్ టీమ్ ఫీల్స్ లైక్ అ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ఎందుకంటే మన ప్రొడ్యూసర్ గారు కమ్ యాక్టర్స్ ఇద్దరు, మన కంఠమనేని గారు వాజ్ మై కో యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్, హీ వాజ్ మై ప్రొడ్యూసర్. డైరెక్టర్ గారు, డిఓపి గారు, అందరూ మీకు అది మన సాంగ్ చూసేటప్పుడు ఫ్యామిలీ సాంగ్, వెదర్ యూ గాట్ ద ఫీల్, మీకు అది ఫీల్ వచ్చిందా లేదా చెప్పలేము. కానీ ఆ షూట్ చేసినంత రోజులు ఆ ఇల్లులో, ఆ లొకేషన్లో మనం కలిసి ఈ ప్రాజెక్ట్ని డిస్కస్ చేసిన దగ్గర నుంచి ఈవెన్ టిల్ టుడే ఆ అనుబంధం, కంఫర్ట్, ఒకరిని ఒకరు చూసుకోవడం, ఏదైనా ఉంటే కన్వే చేయడం, ద వైబ్, వేవ్ లెంత్ ఎంత బాగా సెట్ అయిందంటే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్స్ దట్ ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్. ఐ కెన్ సే దట్ బికాస్ ఐ రియలీ ఎంజాయ్డ్. ఇదే టీంతో ఇంకో 2-3 సినిమాలు తీయాలని చెప్తే కూడా హ్యాపీ. ఎందుకంటే ఎక్కడ కూడా అబ్బా ఎప్పుడైపోతుందో, అబ్బా ఇది ఇరిటేషన్ కదా అనే ఫీలింగే రాకుండా, ఇంకా 10 రోజులు ఇంకో స్కెడ్యూల్ ఉందంటే అవునా చేద్దాం అలాంటి ఫీలింగ్. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్.
సో అలా ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా వి విష్ వెల్ అంటారు కదా, ఒక్కొక్కసారి చాలా ఆకలి ఉన్న వాళ్ళకి ఫుడ్ పెడితే వాళ్ళు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు, వాళ్ళ స్టమక్ నుంచే బ్లెస్సింగ్ వస్తుందని. సో అలా మనకి ఒక మంచి సినిమా చేయాలన్న వాళ్ళకి అలా థాట్ ఉన్న వాళ్ళతో ఒక ఇలాంటి మంచి వైబ్ ఉన్న టీంతో వర్క్ చేసేటప్పుడే మనస్ఫూర్తిగా హార్ట్ నుంచి ఆ విష్ వచ్చేస్తుంది దట్ ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఈ సినిమాలో డబ్బు పెట్టిన వాళ్ళు, డెబ్యూ అవుతున్న వాళ్ళు, కష్టపడి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళు చేసిన హార్డ్ వర్క్కి ఫ్రూట్ మంచి సక్సెస్, మంచి ఇది ఏమంటారు ప్రొఫెషనల్ కెరియర్ రావాలనేది హార్ట్ఫుల్గా నాకు అనిపిస్తుంది. డైరెక్టర్ గారు ఆల్రెడీ మీకు చాలామంది అప్రిషియేట్ చేశారు, నాకు కూడా డెఫినెట్లీ వన్ ఆఫ్ ద వెరీ అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా అంటున్నారు కానీ ఆయనకి సినిమా మీద ఉన్న ప్రేమ, సినిమా నరేట్ చేసేటప్పుడు ఆయనకి ఉన్న ప్యాషన్ మీకు తెలుస్తుంది. హౌ మచ్ హీ లవ్స్ సినిమా గురించి, సినిమా ఈ జర్నీ కోసం ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా దాకా రావడం కోసం ఆయన పడిన కష్టాలు ఈ సినిమాలో మీకు అది కనిపిస్తుంది. యూ కెన్ సీ హిస్ ఎక్స్పీరియన్స్, యూ కెన్ సీ హిస్ ప్యాషన్, అండ్ వర్క్ చేసేటప్పుడు కూడా యాజ్ అన్ ఆర్టిస్ట్ వీ ఫీల్ హ్యాపీ దట్ ఇలాంటి ఒక మంచి డైరెక్టర్తో, ఒక ఎథికల్ ప్యాషనెట్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నాం అనేది కూడా ఒక మంచి సాటిస్ఫాక్షన్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు వచ్చింది. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఇంకా మనం కలిసి కూడా చాలా సినిమాలు చేయాలి, మీరు కూడా ఇండివిజువల్గా కూడా చాలా మంచి సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. మీకు కూడా ప్రొడ్యూసర్స్గా 60th సినిమా దాకా వెళ్ళాలి, జూబిలీస్ సెలబ్రేట్ చేయాలి యాజ్ అ బ్యానర్, మీకు కూడా సక్సెస్ రావాలని, టీంలో హార్డ్ వర్క్ చేసిన వాళ్ళందరికీ, మా డిఓపి గారికి, మా కో యాక్టర్స్ అందరికీ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటూ, మీరందరూ February 13th సినిమా వచ్చినప్పుడు ఇదే ప్రేమతో, ఇదే రెస్పెక్ట్తో, ఇదే ఏమంటారు బ్లెస్సింగ్స్ ఇస్తూ మీరందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి మమ్మల్ని అందరినీ మీరు సపోర్ట్ చేయాలి, బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను ఎక్కువగా మాట్లాడి బోర్ కొట్టించను, ఎందుకంటే చాలా వెయిట్ చేసిన కనుక మిమ్మల్ని బోర్ కొట్టించను. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలు మురళీమోహన్ గారు, అశోక్ కుమార్ గారు, అలాగే మిగతా పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా అయ్యో బాబు ఇలా కూడా ఉంది. అదే 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 నేను ఎక్కువ మాట్లాడండి. ముఖ్యంగా ఒక 3 విషయాలు మాత్రం చెప్పాలి. శంకర్ గారికి నేను గతంలో ఒక ప్రాజెక్ట్ చేశాం, ఓకే, అది కూడా రిలీజ్ రెడీగా ఉంది. ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు నేను కూడా అందులో ఒక చిన్న పార్ట్నర్ని. సో ఆయన నాకు ఫస్ట్ మీట్లోనే ఒక విషయాన్ని అడ్వైజ్ చేశారు. జీవి, ఒక ఎల్డర్ బ్రదర్గా చెప్తున్నాను, సినిమాని అనుకున్న బడ్జెట్లో, అనుకున్న టైం లాక్ చేసుకున్న టైం పీరియడ్లో కానీ ఫ్రీజ్ చేయగలిగితే వీ విల్ బై సక్సెస్ అని. సో అదే ఫార్ములా నేను ఫాలో చేస్తూ అది ప్లాన్డ్గా నీట్గా వర్కౌట్ చేసాం. హ్యాపీ, ఆయన షో చూసుకున్నారు, వెరీ హ్యాపీ. సో అదే ఇన్ఫర్మేషన్తో, అదే ఇంటెన్షన్తో ఆయన రోజు ఒక చెప్పారు, జీవి ఈసారి నువ్వు ఇన్వెస్ట్ చేయమాక, నేనే ఇన్వెస్ట్ చేస్తాను, మంచి ప్రాజెక్ట్ మనం కలుద్దాం అని. సో ఆయన రోజు పిలిచి ఒక ప్రాజెక్ట్ చేద్దామన్నారు. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఒక బడ్జెట్ అనుకోవడం, ఒక టైం ఫ్రేమ్ అనుకున్నాం. యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు కూడా హ్యాపీగా ఎక్కడ ల్యాగ్ లేకుండా వెళ్ళిపోయింది. కొంచెం ఈ షో కొంచెం ల్యాగ్ అయిందేమో తప్ప మనం కంటెంట్లో బ్యాక్ చేయలేదు. సో మళ్ళీ ఇక్కడ ఇదే కింద థియేటర్లో షో చూసుకున్నప్పుడు హ్యాపీగా ఉన్నాం. అంటే ఫస్ట్గా బడ్జెట్ని, టైంని కంట్రోల్ చేయగలిగితే దాదాపు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతాం, అది సక్సెస్ అయినట్టే. సో ఇప్పుడు మీరు చూశారు గ్లిమ్స్ అండ్ టీజర్, అలాగే లిరికల్ వీడియో, ఇంకా ట్రైలర్ లాంచ్ ఉంది. సో మేము పెట్టే ఎఫెక్టు ఆ అనుకున్న బడ్జెట్లో, అనుకున్న టైం పీరియడ్లో ఏం చేయాలో అలా ప్లాన్గా చేసాం. ఇందులో నాకు బాగా సహకరించిన డిఓపి ప్రభాకర్ రెడ్డి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ పద్మా భరద్వాజ్, అలాగే ఎడిటర్ సాయి తలూరి, అలాగే ఎవరి పర్సన్ మా కోడైరెక్టర్ శ్రీనివాస్ గారు కూడా, ఇలాగ ఎవరి పర్సన్ కూడా వాళ్ళు హార్ట్ఫుల్గా ప్రాపర్ ప్లానింగ్తో ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వర్కౌట్ చేయగలిగాం. సో అనుకున్న కంటెంట్ని ఒక్క విఎఫ్ఎక్స్ దగ్గరే మాకు కొంచెం ఇబ్బంది వచ్చిందేమో తప్ప ఇంకెక్కడ మేము చక్కగా ఫినిష్ చేయగలిగాం. ఇకపోతే ముఖ్యంగా నేను క్యాస్ట్ కోసం చెప్పుకోవాలి. ఎస్తర్ గారు కానీ, ధన్య బాలకృష్ణ గారు, అలాగే సుప్రీత, జమినీ సురేష్ గారు, అలాగే భద్రం గారు ఇప్పటిదాకా ఉన్నారు, జస్ట్ బయటికి వెళ్ళారు, అలాగే హరీష్ గారు, పెద్దలు అశోక్ కుమార్ గారు, ఇలాగ ఎవరి పర్సన్ ఇంకా యాక్ట్ చేసిన వేదా చైతన్య, ఐశ్వర్య అండ్ వీరబాబు, ఇలాగ చాలామంది ఎవరి పర్సన్ కూడా ఎక్కడ మీ డేట్స్ మేము క్లాష్ ఇవ్వలేదు. వాళ్ళు కూడా అనుకున్న టైంకి వచ్చి అనుకునే విధంగానే అంత ఎఫర్ట్ పెట్టాలి, అంత సిన్సియర్ ఎఫర్ట్ పెట్టారు. సో ప్రాజెక్ట్ ప్రాపర్గా వచ్చింది. డిఫరెంట్గా ఆడియన్స్ ఎంటర్టైన్ చేయగలిగితేనే ఏ ప్రాజెక్ట్ అయినా సక్సెస్ అవుతుంది. అది ఆడియన్స్ ఇది కూడా ఈ సినిమా చూస్తాం, ఆ సినిమా చూడడం ఎక్కడ కూడా ఫిక్స్ అయ్యి ఉండరు. వాళ్ళకి ఆ 2.5 hours కానీ ఎంగేజ్ చేయగలిగితే డిఫరెంట్గా ఎంజాయ్ చేస్తారు. సో అలా ఎంగేజ్ చేయగలిగాని మేము నమ్ముతున్నాం. అది మీడియా సపోర్ట్ చేసి ఆడియన్స్ దాకా రీచ్ వెళ్ళేటట్టుగా ఇటువంటి లిమిటెడ్ బడ్జెట్లో సినిమాలు చేసేటప్పుడు డిఫరెంట్గా మ్యాక్సిమం సినిమాలన్నీ కూడా లిమిటెడ్ బడ్జెట్లోనే ఉంటాయి. పెద్ద సినిమాలు వచ్చే సంవత్సరానికి 10 రావచ్చు, మిగతావన్నీ కూడా ప్రొడ్యూసర్స్ ఇట్లా బడ్జెట్ ఇన్వెస్ట్ చేసి ఈ లిమిటెడ్ ఫ్రేమ్లో చేసే బడ్జెట్ సినిమాలు ఎక్కువ ఉంటాయి.
దీనికి మీడియా మెయిన్ ఇంపార్టెంట్. మీడియా ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళగా దీనికి రీచ్ ఇవ్వగలిగితేనే డెఫినెట్గా అచీవ్ చేయగలుగుతాం. సో అందుకు ఇప్పటిదాకా వచ్చి డిలే చేసినందుకు సారీ చెప్తూ డెఫినెట్గా మీ యొక్క సహకారం అంతా కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇప్పుడు ఇస్తర్ గారు ఇందాక మాట్లాడుతూ జీవికే ప్లాన్గా చేశాను నేను అప్రిషియేట్ చేస్తూ చెప్పారు. కానీ నిజం చెప్పాలంటే నేను జస్ట్ ఏదో ఒక అవుట్లైన్ చెప్పాను. నిర్మాత గారితో మాట్లాడినప్పుడు కూడా నేను జస్ట్ అవుట్లైన్ చెప్పాను. కానీ నాకేదో స్పాంటేనిటీ ఉందో నేను పికప్ చేసి వెళ్ళిపోతాను. కానీ ఏ రోజు కూడా ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఏం చెప్తే దాన్ని అంత ఈజీగా ఓన్ చేసుకొని ఫాలో చేశారు ఇస్తర్ గారు కానీ, అలాగే ధన్య బాలకృష్ణ గారు కానీ. వాళ్ళు తెలుగు పీపుల్ కారు, కానీ తెలుగును ఓన్ చేసుకొని తెలుగులో మాట్లాడుతూ తెలుగు యొక్క సోల్ని పట్టుకొని ఆ క్యారెక్టర్ మీరు ఇందాక గేమ్ స్టేజ్లో చూశారు. ఎంత ప్రాపర్ కావాలో అంత ఇంపాక్ట్ ఇచ్చారు. సో అందుకు కారణం ఆ ప్యాషన్. అంటే ఆ వ్యక్తికి చెయ్యాలని తపన ఉంటే డెఫినెట్గా అంత ప్యాషన్గా ఉన్నవాళ్ళు కానీ మన చుట్టూ ఉంటే ఆ ఇంపాక్ట్ వస్తుంది అన్నానికి నిదర్శనం. ఓకే, అలాగే జెమినీ సురేష్ గారు చాలా కామిక్ క్యారెక్టర్ చేశారు. నేను ఎన్నో సందర్భాల్లో ఆయన క్యారెక్టర్స్ చూసేటప్పుడు ఎక్కడ అనుకున్నాను, ప్రతి యాక్టర్లో కూడా రకరకాల ఎమోషన్స్ పండించాలని ఉంటుంది, కానీ ఆ క్యారెక్టర్ దొరకాలి. అందులో ఈ క్యారెక్టర్ రాసేటప్పుడు ఒక డైలాగ్ ఇది ఉంది, కామెడీ మాత్రమే నేను ఒక్క చేయగలుగుతాంటే ఎట్లా, అన్ని ఎమోషన్స్ పండించాలి కదా అని అనుకుని రాస్తే ఆ క్యారెక్టర్ చాలా లెంత్ చాలా బెటర్గా వచ్చింది, ఒక ఎమోషన్ క్యారీ అయింది. సో అది చూసినప్పుడు లాస్ట్ షాట్ కూడా ఉంటే అది ఏదో పెయిన్ కానీ ఆ ఎమోషన్ గారు బాగా కనెక్ట్ చేశారు. అంటే ఆయన ఓన్ చేసుకున్నారు. ఇంకా అలాగే భద్రం గారు, అలాగే ఎవ్రీ పర్సన్ ఇంక చెప్పుకుని పోతే కొంచెం మీకు బోర్ కొట్టొచ్చేమో, కానీ ఎవ్రీ పర్సన్ కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు, అంత ఎఫర్ట్ పెట్టారు. సో దానికి కారణం మా సినిమా మేకింగ్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్గా శ్రీనివాస్ గారు, అలాగే అనిల్ కుమార్ గారు, అలాగే ఎంవి మహేష్ గారు. అంటే యాక్చువల్గా వాళ్ళని పిలిచి ఇక్కడ సత్కరించుకోవాలి అనుకున్నాం, కానీ కొంచెం ల్యాగ్ అవుతుంది కదా అని ఆగిపోయాం, స్టేజ్ మీదకి పెళ్ళలేదు. కానీ వాళ్ళు కూడా అంతే ప్రాపర్గా ఎక్కడికి అనుకున్న ప్లానింగ్ అక్కడ చేసుకుంటూ పోయారు. దానివల్ల డెఫినెట్గా ఆ చక్కని ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలిగారు. అందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా హరీష్, అలాగే ఐశ్వర్య, విదా చైతన్య, ఇలా ఎవరి పర్సన్ కూడా ఎక్కడ నాకు నేనేం చెప్తున్నానో అది యాజ్ ఇట్ ఈస్గా ఫాలో చేసుకు వెళ్ళారు. కనుక అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మళ్ళీ మా పియరో సిద్ధు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది దానికి, సినిమా ఎక్కడ తీసుకెళ్ళాలని. సో మా మ్యూజిక్ డైరెక్టర్ భరద్వాజ్ గారు రీరికార్డింగ్ చేస్తున్నప్పుడు మేము నెంబర్ ఆఫ్ టైంలో నేను ఏదో థాట్ వస్తుంది, అర్ధరాత్రి కాల్ చేసాను ఆయనకి. నేను ఏ టైంలో కాల్ చేసినా ఆయన లిఫ్ట్ చేసేవాళ్ళు, అటెండ్ అయ్యేవాళ్ళు. ఓన్లీ యాజ్ ఏ ఫిలిం మేకర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అని అనుకోకుండా కంటిన్యూ ట్రావెల్ అయ్యారు. అలాగే మా డిఓపి జె ప్రభాకర్ రెడ్డి, నేను ఎప్పుడు రాత్రి 2 కాల్ చేసినా 3 కాల్ చేసినా నాకేదో థాట్ వస్తుంది, రేపు ఇలా చేద్దామని సడన్గా నేను స్పాంటేనియస్గా ఇది మార్చేస్తుంటా. దాన్ని అన్నింటినీ పికప్ చేసుకొని ఆ వెయిట్ ఎంత భుజాన వేసుకొని మేము పరిగెడుతూనే ఉన్నాం, ఎక్కడ ఆగలా. సో అంత బెటర్గా అవుట్పుట్ ఇచ్చాం. కానీ ఏది మేము చేసినా ఆడియన్స్కి అది మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు, నచ్చినప్పుడు మాత్రమే మేము అచీవ్ చేసినట్టుగా లెక్క. సో ప్లీజ్ మమ్మల్ని బ్లెస్ చేయండి, మమ్మల్ని విష్ చేయండి, పుష్ చేయండి. అదంతా మీ మీడియా చేతిలో ఉంది. దయచేసి మీరు ప్రతి సినిమాని ఆడియన్స్ రీచ్ అయ్యే రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. కుదిరినంత వరకు పాజిటివ్ ప్రమోట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.